హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో వచ్చేసి పండు ట్యూషన్ ఎక్కడ చదువుతున్నాడు అనేది చూపిస్తా అండి ఈ వీడియోలో అయితే. ఇక పొద్దున్నే కదండి పనులైతే బిగిన్ చేశాను. ఇక వాకిట్లో ఊడ్చి ముగ్గేసుకోవటము ఇక వగేరా ఉంటాయి. వీడియో అయితే కంటిన్యూ ఉంటుందండి. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మా వీడియోస్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. పండు ఒట్టికల్లా పడుకున్నావురా, పడిపోతావు. ఇటు తిరిగితే అటు తిరుగు. ట్యూషన్ ఉందా ఇవాళ? కాలు చాపు. ట్యూషన్ ఉందా? వెళ్ళాలా? మరి లేగు. మరి ఇడ్లీకి అక్కకి పప్పు వస్తున్నా అండి, కడిగేసాను. ఇప్పుడైతే గ్రైండర్ వేసుకోవాలి. ఒకసారి కడిగేసేసి వేసుకోవాలి. తెల్లారేపాటికి ఎండ అయితే బిగిన్ అయిపోతుందండి చెమటలో. ఇక ముడి పెట్టుకోవడమే తప్ప జడ పట్టుకు వేసుకోలేకపోతున్నాము ఈ వేడికి. వడియాల పని అయిపోయిందండి, వడియాలు పట్టేశాను. వడియాలు ఇంకా సగ్గు వడియాలు పట్టాను, ఇంకా గుమ్మడికాయ వడియాలు కూడా పట్టాను. ఇంకా ఇవైతే చాలండి సంవత్సరానికి అయితే. వడియాలు అయితే పెట్టుకున్న రోజు అయితే ఎక్స్ట్రా పనే అండి. వడియాల పని అయితే ఇంట్లో పని ఉంటుంది, ఇంకా వడియాల పని కూడా ఉంటుంది. మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ అండి, ఇదే ఉంది. మళ్ళీ పట్టియాలి కొత్తది. అప్పుడు 2 కేజీలు దాకా పట్టించామండి, ఇప్పుడైతే లేదు, అయిపోయింది. మళ్ళీ పట్టియాలి. పప్పులు అయితే పోసాను కదండి, ఇడ్లీకి అయితే నలిగిపోయింది ఇడ్లీ పిండి. ఇక అట్టు పిండి అయితే వేసుకోవాలి. ఇడ్లీకి అట్టుకి రెండింటికి వేసానండి. ఈ వేసవకాలం అయితే టిఫిన్స్ లేనిదే ఉండలేము. ఇక ఎప్పుడన్నా టిఫిన్స్ వేయలేకపోతే నైట్ తోడేసుకుంటామండి పెరుగన్నము. ఇంకా అదైతే తినేసేసి కొంచెం జావ అయితే తాగుతాము. ఇక వేసవకాలం మంచి ఫుడ్ ఇక అదే కదండి, ఇంకా పని అయితే చేస్తాము. ఇక్కడ వచ్చేసేసి సుగంధి షర్బత్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే ఉదయమే ఇక టిఫిన్ చేశాక 1 గంట ఆగాక ఇదైతే తాగుతాము. ఇక ఈయనైతే డ్యూటీకి వెళ్తా చేసి ఇవ్వమంటే చేసిస్తున్నాను. వేసవికాలము జ్యూసులైనా, ఈ సుగంధి వాటర్ అయినా, కొబ్బరి బొండం నీళ్ళైనా ఏవైనా ఉదయమే తాగాలంటండి. అప్పుడు మనకి పగలలో ఉపయోగపడిద్దంట. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇక మనం సాయంత్రం పూట తాగిన ఉపయోగం ఉండదంటండి. అందుకని ఉదయమే తాగుతాం మేమైతే.
మేము సొంతగా కాదండి, యూట్యూబ్లో చూసాను పొద్దున పూట తాగితే మంచిదన్నారని చెప్పేసి మేము పొద్దున పూట ఫాలో అవుతున్నాము. మాకైతే బాగానే పనిచేసింది. ఈ సుగంధి అనేది ఇంట్లో తయారు చేశారండి మా ఆయన గారు అయితే. ఇక మా అత్తగారికి ఒక బాటిల్, మాకు ఒక బాటిల్ అయితే 2 బాటిల్ తయారు చేసి ఇంకా వాళ్ళకు ఒక బాటిల్ ఇచ్చారు. ఇక మేము ఒక బాటిల్ అయితే ఉంచుకున్నాము. దీంట్లో కటోరా కూడా వేసుకుంటే చాలా మంచిదండి. ఇలాగ మనం పొద్దున పూట తాగేసాం అనుకోండి, జ్యూస్లు అయినా, కొబ్బరి బొండం నీళ్ళైనా, సుగంధి వాటర్ అయినా, బయట ఎండలో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇంకా అలాంటి వాళ్ళకైనా బయట తిరిగే వాళ్ళకైనా వడదెబ్బ అయితే తగలదండి. వాటర్ అయితే ఈ వేసవకాలం అయితే ఎక్కువే తీసుకోవాలి. ఎప్పుడు 4 లీటర్లు తీసుకుంటాం కదండి, ఎగస్ట్రానే తీసుకోవాల్సి వచ్చింది వేడికి. ఇదిగో టిఫిన్ సర్దు, బ్యాగ్లోకి బుక్స్ ఏంటి నేను పెట్టలేదు. వచ్చినప్పుడు ట్యూషన్ నుంచి ఒక్కడే వచ్చేస్తావా? నిజంగా? ఎలా వస్తా? కాళ్ళు కాలుతాయి కదా. సాక్స్ వేసుకుంటావా? వేసుకున్నా కాలుద్ది. సరేలే, వద్దులే మరి. సరే టిఫిన్ చేయి. పండు అయితే ట్యూషన్కి బయలుదేరాడండి, బ్యాగ్ తీసుకెళ్ళాలి. అదిగోండి అక్కడైతే వెళ్తున్నాడు. కుర్చీ జరుపుతా ఉండు. వస్తున్నా ఉండు, జరుపుతా. పడిపోద్ది ఏంటి, పెట్టి కూడా తీసుకెళ్ళిపోతావు పండు? నిదానం వాడు చూడు, పట్టుతావు. కింద చూడు, కింద చూసి దిగు. ఎండ అయితే చూసారా ఎంతైతే ఉందో. ఈ ఎండలో అంటే ఒక్కడే వెళ్ళి ఒక్కడే వచ్చేస్తాడంటండి. వాడి ధైర్యం చూడండి ఎట్లా ఉందో. పండుకి ట్యూషన్ వచ్చేసి మా పక్కన ఇల్లే అండి. ఇదిగండి పక్కన సందులో ఉంటుంది. సందులోకి వెళ్తే ఇక ఈ ఇల్లేను ట్యూషన్కి వెళ్ళే ఇల్లు. మీకైతే చూపిద్దామని చెప్పేసి ఎక్కడ ట్యూషన్ చదువుతాడని చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. దగ్గరే అండి, అందుకనే చెప్పేసి పంపిస్తున్నాను. డైలీ అయితే దూరం అయితే కొంచెం కష్టమయ్యేది, ఇంకా పక్కనే కాబట్టి డైలీ అయితే పంపిస్తాను. ఇదే అండి పండు ట్యూషను. ఇక్కడైతే చదువుతాడు. ఇక ఇంటి దగ్గర ఉన్నాడు కదా, వాడిని అయితే ఇంకా తీసుకురావాలి ట్యూషన్లోకి. ఎండలో అంట ఒక్కడే వెళ్ళి ఒక్కడే వచ్చేస్తాడని చెప్తున్నాడు కదా. మధ్యలో దారిలో పేచి పెట్టాడండి, నువ్వు ఇంటికి ఉండు, నువ్వు ఇంటి దగ్గర నేను వెళ్తా అని. ఇంకా ఒక్కడే ఎలా వెళ్తాడండి, ఇక అందుకని చెప్పేసి నేను వచ్చాను. ఆడట్టనే అంటాడు. ఇక నేను కూడా వచ్చి పంపించాను. ట్యూషన్కి అయితే వెళ్ళాడు. ఇక్కడే అండి ట్యూషన్, పండు ట్యూషను. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. బాయ్ అండి.